తెలంగాణ అల్లా రాజుడి గారి నాయకత్వం, అల్లా రాజుడి గారి నాయకత్వం. అయ్యా ఇడికే కదా వెంకటే बिलाल को बोला We will like అక్కా నీ ఓటు హారు గుర్తుకోటు, అమ్మా నీ ఓటు హారు గుర్తుకోటు, అన్నా నీ ఓటు హారు గుర్తుకోటు, తమ్మి నీ ఓటు హారు గుర్తుకోటు. పట్టుకో పట్టుకో రండి. జై పల్లా, గుర్తుకే ఆరు గుర్తుకే ఆరు గుర్తుకే ఆరు గుర్తుకే ఆరు గుర్తుకే ఆరు గుర్తుకే. జై తెలంగాణ, జై తెలంగాణ, ఆరు గుర్తుకే ఆరు గుర్తుకే. జై పల్లా, జై పల్లా, ఆరు గుర్తుకే ఆరు గుర్తుకే. అక్కా నీ ఓటు అక్కా నీ ఓటు అమ్మా నీ ఓటు జై తెలంగాణ. ముఖ్యంగా 11వ వార్డు ప్రజలకు అందరికీ నమస్కారం. ఈరోజు జోరుగా 3 రోజుల నుంచి నామినేషన్ వేసిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ నుంచి పల్లా రాజేశ్వర రెడ్డి ఆశీర్వాదంతో నామినేషన్ వేయడం జరిగింది. తర్వాత యూత్ అని అందరూ కానీ చాలామంది కలిసి ప్రచారం జోరుగా జరుగుతుంది. 11వ వార్డులో ఎన్నో సమస్యలు ఉన్నప్పటికీ కొత్త నాయకత్వం కావాలి. ఇంతకుముందు కాంగ్రెస్ పార్టీకి అక్కడ అవకాశం ఇచ్చారు కానీ ఎటువంటి డెవలప్మెంట్ చేయలేదు. కాబట్టి డెవలప్మెంట్ చేసే వ్యక్తి మాకు కావాలని చెప్పి ప్రజలు కోరుకుంటున్నారు. అందరూ హర్నిశలుగా చాలామంది పెద్దలు, అమ్మలు, తల్లులు అందరూ కలిసి దీవిస్తున్నారు. ఇలాంటి వ్యక్తి రావాలి, ఇక్కడ ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో నేను ఇక్కడ వస్తున్నా. కాబట్టి జోరుదారుగా పల్లా రాజేశ్వర ఆశీర్వాదంతో తప్పకుండా ఎమ్మెల్యే గారి ఆశీర్వాదంతో డెవలప్మెంట్ వర్క్ చేస్తాను అని మాటిస్తున్నాను అందరికీ. 11వ వార్డులో అందరి సహకారంతో ఘనంగా అందరూ 11వ తారీఖు 11వ వార్డులో మెజార్టీతో ఓట్లేసి అందరూ గెలిపారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై తెలంగాణ. చేరియాల మున్సిపాలిటీ పరిధిలోని 11వ వార్డులో ఇజాజ్ భాయ్ మన బీఆర్ఎస్ పార్టీ పల్లా రాజేశ్వర రెడ్డి గారి ఆశీర్వాదంతో 11వ వార్డు కౌన్సిలర్గా బరిలో ఉన్నాడు. ఇక్కడ నాకు ఇన్ఛార్జ్ ఇచ్చిన సందర్భంగా గత 3 రోజుల నుంచి ప్రచారం చాలా జోరుగా ఉంది. ఇక్కడున్న 11వ వార్డు ప్రజలు కేసీఆర్ గారి పతాకాలను మరీ ఒకసారి గుర్తు చేసుకుంటూ చాలా సంతోషపడతారు. మంచి ముద్దు బిడ్డ ఇక్బాల్ భాయ్ కొడుకు, వాళ్ళ ఫ్యామిలీ అంటే మాకు అందరికీ సుపరిచితులు. మేము ఖచ్చితంగా బబుల్ భాయ్ ఎజాజ్ భారీ మెజార్టీతో గెలిపించుకుంటామని ప్రజలు ఆశీర్వదిస్తారు. తప్పకుండా భారీ మెజార్టీతో గెలుస్తాడని ఆశిస్తున్నాం.
ఇక్కడ ఉన్న యూత్ పిల్లలు కానీ బీఆర్ఎస్ నాయకులు కానీ ప్రజలు కూడా చాలా ఉత్సాహంగా కేసీఆర్ గారు పార్టీకి బలపరిచి మన 11వ వార్డు అభ్యర్థి ఏజాజ్ బైకి భారీ మెజార్టీతో గెలిపించుకుంటాం. మా బిడ్డ అని తన గుండెలకు హత్తుకొని ప్రేమతో మెజార్టీ ఆపోజిట్లో ఉన్న పార్టీ వాళ్ళకు డిపాజిట్ కూడా రాదని అనుకుంటున్నా. ఖచ్చితంగా బబ్లుబాయ్ మీకు ప్రజల ఆశీర్వాదం ఉంది, పల్లా రాజేశ్వరరెడ్డి గారి ఆశీర్వాదం ఉంది. తప్పకుండా భారీ మెజార్టీతో గెలుస్తారని కోరుకుంటున్నాం. ఇక్కడున్న మా కుటుంబ సభ్యులందరూ కూడా ఉత్సాహంతో పనిచేస్తారని కోరుకుంటున్నా. ఈరోజు మా ఎమ్మెల్యే గారు కూడా ఈ 11వ వార్డు గురించి ఒక ప్రతినిధి పంపించి వివరాలు తెలుసుకున్నాడు. భారీ మెజార్టీతో గెలుస్తుండు, ఏజాజ్ భాయ్ గెలుస్తుండనే శుభాశీస్సులు అందినాయి. తప్పకుండా గెలుస్తాం. గెలిచి పల్లా రాజేశ్వరరెడ్డి గారికి బబ్లుబాయిని ఏజాజ్ భాయ్ని మేము గిఫ్ట్గా ఇస్తామని. ఎందుకంటే గతంలో ఇక్కడున్న వార్డు కౌన్సిలర్ ఏం పట్టించుకోలేదు. మీరు వచ్చిర్రు మా గల్లీ సమస్యలను తీరుతాయని, బిడ్డ మీ ముందుంటాం మేమని చెప్పి బబ్లుబాయ్ ఏజాజ్ను దిగిస్తుండ్రు. అది చాలా సంతోషకరం. ఇక్కడ టీఆర్ఎస్ జెండా, మున్సిపాలిటీలో టీఆర్ఎస్ జెండా ఎగరడం ఖాయం. ఎందుకంటే గత ప్రభుత్వం ఎట్లా చేసిందో మా అందరికీ తెలుసు బిడ్డ. ఇప్పుడున్న ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ఏం పట్టించుకోవడం లేదు. మాకు వచ్చే పెన్షన్లు వేస్తాం, దొంగ హామీలు ఇచ్చిర్రు. 6 గ్యారెంటీలు 420 పథకాలు చేస్తామన్నారు. ఏ పథకాలు రాలేదు. మున్సిపాలిటీ ఎన్నికల్లో భాగంగా బీఆర్ఎస్ పార్టీ 12 వార్డులలో 11 వార్డులకు నామినేట్లను క్యాండిడేట్ డిక్లేర్ చేయడం జరిగింది. ఒకటి మిత్రపక్షంగా సిపిఎం పార్టీకి ఇవ్వడం జరిగింది. 12 వార్డులలో సిపిఎం పార్టీని కలుపుకొని మా పార్టీ క్యాండిడేట్లు ఈరోజు ప్రజల్లోకి పోయి గత ప్రభుత్వం చేసిన ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను వివరిస్తూ, గత ప్రభుత్వం మేము కేసీఆర్ ప్రభుత్వం 10 సంవత్సరాలు చేసిన అభివృద్ధి పనులు ప్రతి ఇంటికి గడపకు పోయి వివరిస్తూ ఓటు అడుగుతుండ్రు. మంచి స్పందన ఉంది. ప్రతి క్యాండిడేట్ను ఆదరిస్తుండ్రు. బీఆర్ఎస్ పార్టీ నాయకత్వంలో ఈరోజు చేరాల పట్టణంలోని మున్సిపాలిటీని కైవసం చేసుకునే అవకాశాలు మెండుగా ఉన్నాయి. తప్పనిసరి మేము ఈరోజు మున్సిపాలిటీ కైవసం చేసుకొని బీఆర్ఎస్ పార్టీ జెండా చేరాల పట్టణంలో ఎగరవేయడం ఖాయము. ముఖ్యంగా ఈరోజు కేసీఆర్ గారు చేసిన అభివృద్ధి ప్రజలు మనం గడప దగ్గరికి పోతే ఆదరిస్తున్నారు. ఈరోజు ఇచ్చిన పింఛన్లు కానీ, రైతు బంధు కానీ, కళ్యాణ లక్ష్మి కానీ, షాదీ ముబారక్ లాంటి ఎన్నో పథకాలను ప్రజలు ఈరోజు వాళ్ళు తీసుకొని లబ్ధి పొందారు. కాబట్టి మీ వల్లనే లబ్ధి పొందినము. కేసీఆర్ వల్లనే ఈరోజు మాకు పింఛన్లు వస్తున్నాయి. ఈరోజు కేసీఆర్ చేసిన అభివృద్ధి తప్ప ఈరోజు 2 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి అధికారం చేసిన ఒక్క పని కూడా వాళ్ళు అమలు చేయలేకపోయినారు. 6 గ్యారెంటీలో ఫెయిల్ అయినరు. 420 హామీలు ఇచ్చి అట్టర్లీ ఫ్లాప్ అయినరు. అంతేకాకుండా ప్రతి మాట అబద్ధం మాటలే చెప్తూ పాలన సాగిస్తుంది 2 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం. రేవంత్ రెడ్డి నోరు తెస్తే అబద్ధం తప్ప ఇంకో మాట మాట్లాడు. అభివృద్ధి మీద దృష్టి పెట్టడం లేదు. ముఖ్యంగా ఒక పేదవానికి ఇంతవరకు ఒక పింఛను పెంచింది లేదు. ఒక వికలాంగునికి పెంచుతాన్న మాట ఇచ్చిన మాట కూడా తప్పుకొని ఈరోజు వాళ్ళు చేస్తున్న ఉద్యమానికి కూడా స్పందన లేని పరిస్థితి తీసుకొస్తుండ్రు. ఇటు ఉద్యోగులకు నష్టం చేస్తుండ్రు, నిరుద్యోగులకు నష్టం చేస్తుండ్రు. తప్పుడు మాటలతోటి, తప్పుడు ఆలోచనతోటి ప్రజాస్వామ్యాన్ని పూని చేస్తూ అసభ్యమైన మాటలు మాట్లాడుతూ ఈరోజు ప్రజలను పంపిపెట్టి డైవర్షన్ పాలసీ చేసుకుంటూ ఈరోజు ఏమనంటే ఫోన్ ట్యాపింగ్ కానీ లేకపోతే ఇతరత్ర కలెక్షన్ ప్రాజెక్టులని కేసులో ముందు తీసుకొచ్చి ఎలక్షన్ మూట వాడుకోవడం తప్ప ఈరోజు ఆయన చేసిన అభివృద్ధి లేదు. ఎలాంటి అభివృద్ధి లేకుండా ఏ రోజు కేసీఆర్ను బదనాం చేయడము, కేటీఆర్ను బదనాం చేయడము, హరీష్ రావును బదనాం చేయడము, ఇలాంటి డైవర్షన్ పాలసీ తోటి చేస్తుంటూ తప్ప ప్రజలు చేసింది ఏం లేదు. ప్రజలు గుర్తిస్తున్నారు రేవంత్ రెడ్డిని కానీ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అన్యాయాన్ని ప్రజలు గుర్తించి గతంలో కూడా సర్పంచ్ ఎన్నికల్లో సరైన బుద్ధి చెప్పిండ్రు. అధికారంలో ఉన్నప్పటికీ కూడా మెజార్టీ స్థానాలు దాదాపు వాళ్ళకు పోటీపడి దాదాపు దగ్గరలో మెజార్టీగా వచ్చే ప్రయత్నం చేసిండ్రు. బీఆర్ఎస్ పార్టీని ప్రజలంతా ఆదరించారు. ఈ మున్సిపాలిటీ ఎన్నికల్లో కూడా ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీని రాష్ట్రంలో ఆదరించి అత్యధికంగా మున్సిపాలిటీలను కైవసం చేసుకునే ప్రయత్నంలో మా పార్టీ పనిచేస్తుంది. మా అధినాయకుడు కేసీఆర్ ఆదేశం మేరకు ప్రతి కార్యకర్త పనిచేస్తాడు. అలా అందులో భాగంగానే ప్రతి వార్డు ఇన్ఛార్జీలు కూడా మా పార్టీ ఇన్ఛార్జీలు కూడా క్యాండిడేట్ కూడా శ్రమ పడుతున్నారు. ఇక్కడ 11వ వార్డులో కూడా బ్రహ్మాండమైన మేయర్తో గెలుస్తాడు. ఖచ్చితంగా 11వ వార్డు క్యాండిడేట్ అత్యధిక మేయర్తో గెలుస్తాము. అన్ని వార్డులో కూడా మా పార్టీ గెలిచి ఈరోజు
మన ఏదైతే మున్సిపాలిటీ కైవసం చేసుకుంటామని ప్రజలందరూ దయచేసి ఒకసారి ప్రజలు నిర్ణయించేది ఏంటంటే బీఆర్ఎస్ చేసిన అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న గతంలో చేసిన అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని బీఆర్ఎస్ని ఆదరించి ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ కారు గుర్తుకు ఓటేసి మా క్యాండిడేట్లను అందరినీ చర్యల పట్టణంలో గెలిపించాలని చర్యల పట్టణ శాఖ తరఫున మేము ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం. జై పల్లా జై జై పల్లా. కేసీఆర్ గారి ఆదేశాల మేరకు మా పల్లరాజేశ్వర రెడ్డి గారి ఆదేశాల మేరకు బబుల్ బాయ్ని బలపరిచి మా 11th వార్డుకు పంపించడం జరిగింది. ప్రజలలో ప్రజా ఆదరణ చూసేసరికి ప్రజలు కూడా ఇక్కడ గతంలో కూడా చైర్యాల అంటేనే గులాబీ జెండాకు అడ్డా. ఇది 11వ వార్డులో ఇంతవరకు 3 ఎలక్షన్లు జరిగిన ఎమ్మెల్యే ఎలక్షన్ జరిగినా కానీ 11వ వార్డులో భారీ మెజార్టీతో బీఆర్ఎస్ జెండానే ఎగరడం జరిగింది. బీఆర్ఎస్ ఆధిక్యంలో ఉంది. మా బబులు మా తమ్ముడు ప్రజలందుండి వాళ్ళ కుటుంబ నేపథ్యం అయితే ఉంది, వాళ్ళ మమ్మీ అయితే ఉంది, గతంలో కౌన్సిలర్గా ఉంది. ఇప్పుడు కూడా తమ్ముడు ప్రజాసేవ చేస్తానని ముందుకొచ్చి ప్రజలలో అందుబాటులో ఉంటూ ప్రతి ఇంటికి వెళ్ళినా కానీ బీఆర్ఎస్ ముద్దు బిడ్డవు నువ్వు వచ్చినావు మాకు సంతోషం, కేసీఆర్ ఎంతనో మీరు కూడా అంతే అని చెప్పేసి ప్రజలు దీవిస్తున్నారు. ప్రజలు పట్టం కడుతున్నారు. ప్రజలు బబులు 11వ వార్డులో భారీ మెజార్టీతో గెలిపించుకుంటాము. మా అడ్డా గులాబీ అడ్డా చైర్యాల 11వ వార్డులో జెండా ఎగురుతుంది. మళ్ళీ మున్సిపల్లో కూడా మా మున్సిపల్ చైర్మన్ సీటు కూడా గులాబీ జెండా ఎగురుతుందని మేము ఆశిస్తున్నాము. మా ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు ఇక్కడ గులాబీ జెండానే ఎగురుతుందని మేము కూడా ఆకాంక్షిస్తున్నాము. ప్రజలు కూడా 11వ వార్డులో మా బబుల్కు భారీ మెజార్టీతో ఓట్లు వేసి గెలిపిస్తారని మేము కోరుకుంటున్నాం. అతి తక్కువ సమయంలో మీ వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకోవాలనుకుంటున్నారా? తక్కువ ఖర్చుతో ఎక్కువ పబ్లిసిటీ చేయాలనుకుంటున్నారా? అయితే ఇంకెందుకు ఆలస్యం? మీ జేఎన్టీవీ తెలంగాణ ఛానల్లో అతి తక్కువ ఖర్చుతో ప్రకటనలివ్వండి. అత్యధిక లాభాలను సాధించుకోండి. వ్యాపార, వాణిజ్య, పాఠశాలలు, వైద్యశాలలు, హోటళ్లు, వస్త్ర దుకాణాలు, అన్ని రకాల వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి. మా ఫోన్ నంబర్స్ 8558280881 9247896607.